హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ టిప్స్. నేను మీ చంద్రకళ. ఈరోజు చేయబోయే రెసిపీ గుత్తి కాకరకాయనండి. దాని తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కొంచెం పొట్టు తీసుకోవాలి. తర్వాత దీన్ని మధ్యలోకి చీర్చి ఒక్క గింజ లేకుండా తీసుకోవాలి. గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేయాలి. ఇలా శుభ్రంగా అన్నీ ఇలా గింజలు తీయాలి. తీసి పక్కన పెట్టుకొని ఉప్పు పసుపు వేసిన దాన్ని ఇట్లా కాకరకాయలకి రాసుకోవాలి. ఉప్పు పసుపుని ఇలా రాయడం వల్ల కొంచెం చేదు తగ్గిపోతుంది. చేదు అనేది ఉండదు కాకరకాయలకు. ఇలా ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుకోవాలి. ఎల్లిపాయలు, అల్లము, ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అల్లము, ఎల్లిగడ్డలు ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం చింతపండు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలన్నట్టు ఇవన్నీ ఫ్రై చేసిన వాటిని. ఇందులో కొంచెం నువ్వుల పొడి, పల్లీల పొడి కూడా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. దీన్ని ఇట్లా మిశ్రమం లెక్క పట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని కాకరకాయలు గోలించుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న కాకరకాయలని కొంచెం చల్లారనిచ్చాక ఈ మిశ్రమం అంతా మనం పట్టింది ఉంది కదా, అది ఇందులో పెట్టేసి ఫ్రై కానియాలి. కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని నూనె బాగా పడుతుందండి. దీంట్లో సరిపడా నూనె వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి. అంతే అండి, సింపుల్ రెసిపీ. చాలా తొందరగా అవుతుంది, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. కాకరకాయ ఇష్టపడని వాళ్ళకి ఇది చేసి పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.